ఇచ్చారు చెప్పండి నాకు. అందువల్ల ఇది ఒకరికొకరు వాడుకోవడమే తప్ప రియాలిటీ ఏంటంటే ఎక్కడైతే వ్యతిరేకత స్థానిక ఎమ్మెల్యేల పట్ల ఉందో అక్కడ మార్చాలి అనేటువంటి విధానాన్ని వాళ్ళు తీసుకున్నారు. తెలంగాణలో మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడని అందరం అన్నాం. అందువల్ల జగన్ ఓడిపోవాలని కోరుకున్న వాళ్ళు మార్చొద్దని అంటారు కదా. మార్చడాన్ని అంగీకరించలేరు, సహించలేరు. ఎందుకంటే మార్చకపోతే మీకు వాళ్ళనే మళ్ళీ టికెట్లుగా ఇచ్చి వాళ్ళు ఈజీగా ఓడిపోతారని ప్రతిపక్షాల వ్యూహం ఉండొచ్చు. మీకు ఇక్కడ కూడా గమనించండి, దమ్ముంటే సిట్టింగ్లందరికీ సీట్లు ఇవ్వండి అని రేవంత్ రెడ్డి అనలేదా? ఎందుకన్నా రేవంత్ రెడ్డి అమాయకంగా అనలేదు. రేవంత్ రెడ్డి ఆయనకు తెలుసు, వాళ్ళకు రిపోర్ట్లు ఉన్నాయి, సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన బాగా వ్యతిరేకత ఉంది, వాళ్ళకే టికెట్లు ఇస్తే ఓడిపోతారు. అందువల్ల దమ్ముంటే టికెట్లు సిట్టింగ్లో అందరికీ టికెట్ ఇవ్వండి. నీ ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంటే మరి ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఎందుకు ఇస్తలేవు అని అడిగాను. సో ఇప్పుడు అందరం ఏం రాస్తున్నారు పత్రికల్లో, రేవంత్ ట్రాప్లో కేసీఆర్ పడ్డాడా అని ఎట్లాంటి రాస్తలేరా? అందువల్ల చంద్రబాబు ట్రాప్లో జగన్ పడాలనా? పడాడు కదా. ఆయన క్యాలిక్యులేషన్లు ఆయనకు ఉంటాయి కదా. సో అయితే ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ లెక్క తప్పచ్చు. ఇప్పుడు ఫలానా అభ్యర్థి పైన వ్యతిరేకత ఉంది అని అంచనాకు వస్తే అది నిజం కాకపోవచ్చు, ఎందుకంటే ఆ సర్వేలో తప్పుడు సమాచారం ఉండొచ్చు. కానీ ఇప్పుడు సర్వేలు డబ్బులు ఇస్తే మారుస్తారంటున్నారు. సర్వేలు డబ్బులు ఇస్తే మారుస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సర్వేని మార్పించుకోలేడా? ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఆర్థిక సామర్థ్యం లేనివాడా? సో ఆయన ఐప్యాక్నే లాంటి సంస్థ పెట్టగలిగే ఆర్థిక సామర్థ్యం ఉన్నవాడు. మీరు ఇంకో ఐప్యాక్ పెట్టగలరు, లేదంటే ఐప్యాక్ని కొనగలడు. ఆ ఆర్థిక సామర్థ్యం ఉన్నవాడు కదా. అందువల్ల ఐప్యాక్ ఇంట్రెస్ట్లు ఐప్యాక్ ఉంటాయి కదా. డబ్బులు తీసుకొని అందరు సర్వేలు మారుస్తే రేపు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఐప్యాక్ ఇవ్వడానికి కాంట్రాక్ట్ ఇస్తారు ఆ దేశంలో. ఏదన్నా ఒకటి రెండు చోట్ల ఎక్కడైనా జరిగితే జరగవచ్చేమో, కాదని అనలేదు. ఇక్కడ ఐప్యాక్లు ఉండేటోడైనా ఏ ప్యాక్లు ఉండేటోడైనా మనుషులే కదా. మనుషులు మేనేజ్ చేయడం అసాధ్యం ఏం కాదు కదా. కానీ ఒక్క ఐప్యాక్ సర్వే పైన ఆధారపడి జగన్ ఎమ్మెల్యేలు మారుస్తున్నాడని కూడా అది నిజం కాదు. నాకే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని పార్టీలలో ఒక్కరే ఉండరు. టీడీపీలో ఒక్కరే సర్వే చేస్తారా? టీడీపీలో సర్వే చేసే వాళ్ళు 3-4 ఉంటారు. వైసీపీలో సర్వే చేసే వాళ్ళు 3-4 ఉంటారు. ప్రతి రాజకీయ పార్టీ 3-4తో సర్వేలు చేయించుకుంటుంది. ఈవెన్ టీడీపీ కూడా ఇప్పుడు ఆ సంస్థ ఉన్నది కదా, మీకు ఆ సంస్థ మీద ఆధారపడి ఉంటుందా? ఇంపాసిబుల్. మీకు ఇప్పుడు ప్రశాంత్ కిషోరే టీడీపీ వైపు వస్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ షో టైమ్ కన్సల్టింగ్ ఈ ఒక్క సంస్థ చేసే సర్వేలపైనే రాబిన్ శర్మ పైన చంద్రబాబు నాయుడు ఆధారపడతారా? అస్సలే పడాడు. సో అదొక ఇన్పుట్ మాత్రమే. ఇంకో 2 సర్వే పార్టీలో అంతర్గతంగా వచ్చే సమాచారం ఉంటుంది. టీడీపీకే రాబిన్ శర్మ కాక సర్వేలు చేసిన నాకు తెలుసు, వైసీపీకే ఐప్యాక్ కాక సర్వేలు చేసే వాళ్ళు కూడా తెలుసు. అందువల్ల 2 పార్టీలకు కూడా రకరకాల సమాచారం తెచ్చుకొని వారు ఒక నిర్ణయానికి వస్తారు. అయినా కూడా ఒకసారి వాళ్ళ అంచనాలు తప్పు ఉండొచ్చు. ఫలానా అభ్యర్థి వ్యతిరేకత ఉందనుకోవచ్చు, వాస్తవంగా ఉండకపోవచ్చు. దట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ కదా. కొన్నిసార్లు వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు, ఇంకో వ్యక్తి పైన అనుకూలత ఉందనుకో, అప్పుడు కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మార్పుకు చాలా కారణాలు ఉంటాయి కదా. ఇంకా చాలా కామెంట్స్ చేశారు. బహుశా ఆయనకి టికెట్ రాదని ఆశించి ఎక్స్పెక్ట్ చేసి అలా కామెంట్స్ చేసి ఉండవచ్చు. అండ్ బయట కూడా ఉంది. విత్ యువర్ పర్మిషన్ ప్లే చేయమంటే చేస్తాను. ఏమన్నా ఇంకా మళ్ళీ మాట్లాడు. రైట్ సార్. ఇక షర్మిల ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో